అక్రూరుడు కౌరవుల కొలువులో జరాసంధుని దురాక్రమణ నుంచి మధురను కాపాడడానికి సహాయాన్ని అర్థిస్తున్నాడు. మహారాజా, మగధ నరేంద్రుడు జరాసంధుడు విస్తారసేనను సమీకరించుకుని మధురపై దండయాత్ర చేసి మధురను నాశనం చేయాలనుకుంటున్నాడు. నీ శకునికి ఇష్టం లేదు, సహాయపడకుండా ఉండే మార్గం యోచిస్తున్నాడు. అందుకే బావగారు నేననేది, ఆ జరాసంధుని చేతుల్లో మధుర సర్వనాశనం అయితే అవనివ్వండి. ఎక్కడైతే నిప్పుంటుందో అక్కడ తప్పక పొగ పొడుతుంది. అప్పుడు కుంతీదేవి ఎవరి అండదండలతో ఆమె కుమారులకు అధికారం ఇవ్వాలని కోరుతుంది. అటు మహారాణి కుంతి అక్రూరునికి తన కష్టాలను వినిపించింది. తమకు ఓ విషయం విన్నవిస్తున్నాను. నా కుమారుల చింతే నన్ను వేధిస్తోంది అగ్రజ. ఇక్కడి వారి దృష్టిలో పంచపాండవులు చాలా హీనంగా గోచరిస్తున్నారు. అక్రూరుడు ఆమెను అనునయిస్తున్నాడు. శ్రీకృష్ణుల వారు తమని ప్రతినిత్యము తలుచుకుంటూనే ఉంటారు సహోదరి. ఇక్కడకు వస్తున్నప్పుడు కూడా వారు ప్రత్యేకంగా సెలవిచ్చారు. మేమున్నంత వరకు వారికి వారి పుత్రులకు ఎటువంటి హాని జరగదని. ఎట్టకేలకు అక్రూరులు వారు మహారాజు ధృతరాష్ట్రులను కలువుగా వారు సహాయం చేయటానికి నిరాకరించారు. అక్రూరుల వారు, తమరు వెళ్ళి మహారాజు ఉగ్రసేనుల వారికి తెలియజేయండి, మేం బాధపడుతున్నామని. ఈ సమయంలో మేం వారికి సహాయం చెయ్యలేమని. అప్పుడు అక్రూరుడు వారికి భగవానుడు శ్రీకృష్ణుల వారి సందేశాన్ని వినిపించాడు. సంతోషం అక్రూరుల వారు. జీవి ఏకాకిగానే పుడతాడు, ఏకాకిగానే మరణిస్తాడు. ఆ ప్రకారమే తను చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలాన్ని ఏకాకిగానే అనుభవిస్తాడు. ఆ పైన పాపాల మూటను తన శిరసుపై ఉంచుకుని ఏకాకిగానే నరకానికి వెళ్ళిపోతాడు. భగవానులు శ్రీకృష్ణులు మా శ్రేయస్సు కోరే ఈ సందేశాన్ని పంపించారు. అందుకు వారికి మా నమస్కారాలు తెలియచేయండి. అలాగే వారికో విన్నపం. ఓ పరమేశ్వర, మేము చిత్త చాంచల్యానికి లోనయ్యాం. దీనిలో కృష్ణుని యొక్క ఉపదేశం ఎంతసేపు ఉంటుందంటే, ఆకాశంలో మెరుపు యొక్క వెలుగు ఎంతసేపు నిలుస్తుందో అంతసేపే. భగవంతుడా, నీవు సమర్థుడవు. ఈ విధి విధానాన్నే మార్చివే. మేము విధి విధానాన్ని మార్చాలి, వారు మాత్రం వారి పురుషార్థాన్ని నిర్వర్తించరు. భలే చూశారా అక్రూరుల వారు, మనిషి యొక్క అహంకారం ఎంత ప్రబలమైనదో. అతనికి స్వయంగా భగవంతుడే ఉపదేశం చేసిన దాని యొక్క ప్రభావం ఉండదన్నమాట. ఇప్పుడు పాపం ఆ కలుషిత వాతావరణంలో చిక్కుకున్న మా భక్తులు ఒకరక్కడ సతమతమవుతున్నారు. విదురుడు, చెప్పండి అక్రూరుల వారు, అక్కడ మా ప్రియ విదురుల పరిస్థితి ఏమిటి? వారికి కేవలం తమను దర్శించాలన్న లాలస మాత్రమే మిగిలిందట. మేము వారికంటే ఎక్కువ కుతూహలంతో ఉన్నాం, మా ధర్మరాజును దర్శించుకోవాలని. ధర్మరాజా? తమరు వారిని ధర్మరాజుని సంబోధిస్తున్నారా? అవును అక్రూరుల వారు, వారు ధర్మరాజులే. వారు మహర్షి మాండవ్యుని యొక్క శాప కారణంగా ఈ ధరిత్రిపై అవతరించవలసిన స్థితి ఏర్పడింది. మాండవ్య మునీంద్రుల శాపం ధర్మరాజులకా? కృపతో ఆ రహస్యం ఏమిటో నాకు వివరంగా చెప్పండి. ధర్మరాజులకు ముని శాపం ఎందులకిచ్చారు? అది మాయ యొక్క లీల అక్రూరుల వారు. వినండి, మాయ ఎంత ప్రబలమైనదో. పూర్వకాలంలో మహాతపస్వి అయిన మాండవ్యుల వారు వారి తపశ్శక్తి ప్రభావం చేత ఎన్నో పుణ్యలోకములను సందర్శించారు. అది మరొకరికి దుర్లభమైనది. ఒక పర్యాయం రాజుగారి సైనికులు వనంలో చోరులను వెంబడిస్తున్నారు.
మహర్షి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. దొంగలు మమ్మల్ని తరుముతున్నారు, మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నారు, మమ్మల్ని చంపేస్తారు. మా యందు దయించి వీటిని తమ కుటీరంలో దాచి ఉంచండి. వారి కంటపడకుండా తప్పించుకునే మార్గాన్ని సూచించండి. దొంగలు వచ్చేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని చంపేస్తారు. కాపాడండి అయ్యా, కాపాడండి, మీకు పుణ్యం ఉంటుంది. చింతించకండి, వాటిని మా కుటీరంలో దాచండి. మీరందరూ ఇటు కాదు, అటువైపు వెళ్ళండి. దొంగలు కొల్లగొట్టుకొచ్చిన ధనం మొత్తం ఈ కుటీరంలోనే దాచిపెట్టారు. ఈ సాధువే వాళ్ళని రక్షిస్తున్నాడు. అంటే వీడు తప్పకుండా వాళ్ళ మనిషి అయి ఉంటాడు. వెళ్ళి పట్టుకోండి. వెళ్ళి వెతకండి. ఆ దొంగలు ఎటు వెళ్ళారో చెప్పు. దోచుకొచ్చిన సొమ్ము ఎక్కడ దాచావు? దొంగలు వాళ్ళా లేక మీరా? మేం దొంగలం కాదు, మేం రాజుగారు పంపించిన భటులం. మేము ఆ దొంగల్ని పట్టుకోవడానికి వర్తకుల వేషాల్లో వచ్చాం. ఏమిటిదంతా? వాళ్ళేమో మీరు దొంగలని, వాళ్ళని దోచుకోవడానికి వస్తున్నారని వచ్చి మమ్మ శరణి వేడారు. మేము ఆ ధనాన్ని మా కుటీరంలో దాచిపెట్టమన్నాం. ఇప్పుడు మీరొచ్చి వాళ్ళని దొంగలంటున్నారు. ఇంతకీ ఏది నిజం? ఇలా అమాయకుల్లా మాట్లాడి నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. నువ్వు ఆ దొంగల్లో వాడివే. బంధించండి అతన్ని. ఆగండి, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పుకోవాలనుకున్నా రాజుగారి సమక్షంలో చెప్పుకోవాలి. తీసుకురండి. మహారాజా, ఈ అపరాధి తన పొరుగింటి విధవరాలను అతి దారుణంగా చేశాడు. అంతేకాక ఆమె ఎన్నో ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన ధనాన్ని, విలువైన నగలను అపహరించాడు. ఆమె వద్ద అంత విలువైన నగలు, ధనము ఉందన్న విషయాన్ని ఈ నిందితుడు ఎలా తెలుసుకోగలిగాడు? ఆమె ఇతన్ని చాలా మంచివాడని నమ్మింది. అందుకే తన భర్త మరణానంతరం అమాయకంగా ఇతనితో అన్ని విషయాలు చెప్పింది. తన భర్త తనకు మిగిల్చి వెళ్ళిన ఆ సంపద గురించి దొంగలకు తెలిసినట్లయితే దొంగిలించుకుపోతారు గనుక దాన్ని రక్షించడానికి ఇతన్ని ఆవిడ సలహా అడిగింది. అప్పుడు వీడు ఆమెకి ఈ విధంగా సలహా ఇచ్చాడు. ఇంటి లోపల ఒక గొయ్యి తవ్వి అందులో నగల్ని, ధనాన్ని దాస్తే దొంగల భయం ఉండదన్నాడు. ఆ విధంగా గొయ్యి తవ్వడానికి సహకరించే నెపంతో ఒక రాత్రి ఆమె గృహానికి వెళ్ళాడు. అప్పుడు ఇద్దరూ కలిసి గొయ్యి తవ్వారు. వీడు ఆవిడ్ని హత్య చేసి అదే గోతిలో పూడ్చిపెట్టి ఆ ధనం, నగలతో సహా పారిపోయాడు. మహారాజా, వీణ్ణి నగర 4 వీధుల కూడలిలో ఉరితీసి పారేయండి. వద్దు, వద్దు, దయచేసి క్షమించండి మహారాజా, నా అపరాధాన్ని క్షమించండి. నీవు కేవలం దొంగతనమే చేసి ఉంటే మేము తప్పక నిన్ను కనికరించేవాళ్ళం. మరి నీవు ఒక అమాయకురాలైన అబలను అతి దారుణంగా హత్య చేశావు కనుక నీవు ఎంత మాత్రము క్షమార్హుడవు కావు. తీసుకువెళ్ళండి.
వద్దు, వదిలేయండి, నన్ను వదిలేయండి. ఈ సాధువులు ఎందుకు తీసుకొచ్చారు? మహారాజా, ఇతను సాధువు కాదు, గొప్ప మోసగాడు. ఖాండవవనంలో ఈ మధ్య గజ దొంగల దోపిడీలు పెచ్చుమీరిపోయాయి మహారాజా. వాళ్ల దుర్మార్గాలకు అంతం లేదు. వచ్చే పోయే బాటలను యాత్రికులను దోచుకోవడమే కాక వారిని హతమారుస్తున్నారు మహారాజా. ఈ సమాచారం అందిన వెంటనే మన సైనికుల్లో కొంతమందిని అక్కడకు వర్తకుల వేషాల్లో పంపించాను. అప్పుడు ఆ దొంగలు మన సైనికులపై దాడి చేసి వారిని దోచుకుని చంపాలని ప్రయత్నించారు. అప్పుడు మన సైనికులు తమ ఆయుధాలను తీయగానే ఆ హఠాత్ సంఘటనకి దొంగలు భయంతో పరుగులు తీశారు. వారిని వెంబడిస్తూ పోతూ ఉండగా మన సైనికులు ఈ సాధు కుటీరాన్ని చేరుకున్నారు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆవేశపడ్డారు. ఎందుకంటే కొల్లగొట్టిన ధనమంతా ఆ కుటీరంలో దాచబడి ఉంది. దీనివల్ల తెలుస్తున్నది ఏమిటంటే ఈ సాధువు కూడా ఆ దొంగల ముఠాకి చెందినవాడే. దొంగ జపాలు చేస్తూ సాధువులా వేషం వేసుకుని నటిస్తున్నాడు. కనుక ఇప్పుడైనా తమకు ఇతని నేరమేమిటో అర్థమైందనుకుంటాను మహారాజా. దీనికి ప్రమాణాలు ఏమిటి? దోచుకున్న ధనం వీరంగీకారంతోనే కుటీరంలో దాచారనే ఉంది. ఒకవేళ వీరు ధ్యానంలో ఉండగా ఇంకెవరైనా వీరి కుటీరంలో దాచి ఉంచవచ్చుగా? లేదు మహారాజా, అలా జరగలేదు. మన సైనికులు ఆ దొంగలతో సాధువు మాట్లాడడం చూశారు. అది మాత్రమే కాదు, ఈ సాధువు వారితో సైగలతో ఏదో చెప్పగా ఆ ధనాన్ని అక్కడ దాచి దొంగలు పారిపోయారు. ఏమిటి, ఇది నిజమేనా? వారు నీపై మోపిన ఈ అభియోగాన్ని నీవు అంగీకరిస్తున్నావా? అవును మహారాజా. మరి అవునని అంగీకరించావుగా. ఆ దొంగలు కొల్లగొట్టిన ధనాన్ని నీ కుటీరంలో దాచిపెట్టి వాళ్ళని పారిపోమన్నట్టు మళ్ళీ ఇంతలోనే మరీ గిరి అంటావేమిటి? నీవు కపట మునివి. నీవు సాధువుల యొక్క ఘనతను అవమానించడమే కాక మా వంటి వారికి సాధుజనులపై ఉండవలసిన భక్తిని, గౌరవాన్ని, ఆదరణని హతమార్చావు. ఈ విధంగా ప్రజలకు సాధువుల యందున్న విశ్వాసాన్ని కూలదోయాలని చూశావు. మానవుల్ని హత్య చేసేవాడు మహాపాపి అవుతాడు. కానీ మానవుల హృదయాల్లో గల విశ్వాసాన్ని హత్య చేసేవాడు అంతకంటే మహాపాపి అవుతాడు. అటువంటి పాపి ఈ భూమిపై జీవించడానికి యోగ్యుడు కాదు. ఇతన్ని తక్షణమే నగర కొడలిలో ఉన్న రాతి శూలంపై కూర్చోబెట్టండి. తీసుకువెళ్ళండి.